వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. ఈసారి మా న్యూ ఇయర్ని నెల్లూరుకి దగ్గరలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ పల్లెటూరు వెదనపర్తి అనే గ్రామంలో చుట్టూ గ్రీనరీ మధ్యలో సెలబ్రేట్ చేసుకున్నాం తెలుసా. ఎంత బాగుందో తెలుసా, చుట్టూరా పంట పొలాలు, గ్రీనరీ, జీరో పొల్యూషన్ అండ్ అన్నిటికంటే ఆప్యాయంగా పలకరించే మనుషుల మధ్య. ఎప్పుడు సిటీస్లో పార్టీ కల్చర్, పబ్బులు, హబ్బులు అలా కాకుండా ఒక్కసారి ఇలా విలేజ్కి వెళ్ళి ట్రై చే. వీళ్ళ పొలంలో ఏం జరిగిందో చూద్దామా. అయ్యయ్యో, థమ్స్అప్ పోసేస్తున్నారు. థమ్స్అప్ పోసి కుకింగ్ కూడా చేస్తారా? నేను ఎప్పుడూ చూడలేదే. ఈ థమ్స్అప్తో వీళ్ళు ఏం వంట చేస్తున్నారో చూసేద్దామా మరి. అయితే ఇలా వచ్చేయండి. ఏం కూరమ్మా ఇది? నాటుకోడి చికెన్. వెదనపర్తి స్పెషలా? థమ్స్అప్ పోస్తే ఉడకద్ది, చికెన్ మటన్ ఉడకద్ది. థమ్స్అప్ ఒక్కటైనా, స్ప్రైట్, కోకోకోలా కూడా పోయచ్చా? థమ్స్అప్ ఇలా కూడా వాడతారని ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాం. మటన్లో బాగా పోస్తారు, ఎక్కువ చికెన్ వేస్తారు, కానీ నాటుకోడు కాబట్టి. అమ్మ తల పైకెత్తండి ఒకసారి. ఈ థమ్స్అప్ వల్ల, వీళ్ళ ప్రేమ వల్ల తెలియదు కానీ నాటుకోడి చికెన్ సూపర్ టేస్టీగా వచ్చిందంట. నేనైతే తినలేదులేండి, జస్ట్ ఒక్కసారి అలా పోజ్ ఇచ్చానన్నమాట కలుపుతున్నట్టు. అంతవరకే నా డ్యూటీ. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా. 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, అలా చాలా ప్రశాంతంగా హ్యాపీగా సాగిపోతుంది తెలుసా ఈ విలేజ్ లైఫ్. అలా తర్వాత మేము నిమ్మ తోటలకు వెళ్ళాం, మామిడి తోటలకు వెళ్ళాం, కాకరకాయల దగ్గరికి వెళ్ళాం. చాలా ఉన్నవన్నీ దులిపేసి వచ్చామంటే. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక బావి అంట. ఎప్పుడో 40 years బ్యాక్ ఒక 20,000 ఖర్చు చేసి తవ్వించారంట. అదే ఇప్పుడు తవ్వించాలంటే 2 lakhs 3 lakhs అవుతుందని చెప్తున్నారు. అండ్ అప్పట్లో కూలీ రేట్లు ఎలా ఉండేవి తెలుసా? రోజు మొత్తం పనిచేస్తే ₹1.50 అన్నట్టు. వీళ్ళందరూ ఎక్కడికి పరిగెడుతున్నారు? అయ్యయ్యో, ఆగమన్నా ఆగట్లేదే. అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ బుజ్జి మేకల్ని పరిగెత్తించేశారు. చూసేయండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో మేకలతో. ఇక్కడ జంతువులు, ఫ్లవర్స్, ప్లాంట్స్, మనుషులు అందరూ ప్రేమగా పలకరిస్తున్నట్టే ఉంటుంది తెలుసా ఈ వాతావరణం అంతా. ఇక్కడి మనుషులైనా, జంతువులైనా, పళ్ళు, పూలు, కూరగాయలైనా కెమికల్ ఫ్రీ, ఫర్టిలైజర్ ఫ్రీ తెలుసా. అందరూ కలిసి నాటు 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 అని స్టెప్పులు వేసుకోవచ్చు అనమాట. అంత హ్యాపీగా బతికేస్తారు పొల్యూషన్ లేకుండా. తర్వాత అందరూ తిన్నదంతా అరిగేదాకా హ్యాపీగా ఎగురుతూ హాయిగా ఆడుకున్నారు. ఇక్కడ ఇల్లు చాలా విశాలంగా ఉంటాయి వీళ్ళ మనసులాగే. ఇక్కడ వీచే చల్లని గాలి కూడా మనల్ని ఎప్పుడు పలకరిస్తున్నట్టే ఉంటుంది తెలుసా. మా చిన్నప్పటి మా పల్లెటూరి జ్ఞాపకాలు కూడా నాకు చాలా బాగా గుర్తొచ్చాయి. ఎప్పుడు సిటీస్లో బిజీ లైఫ్లో స్ట్రెస్గా ఉండి చాలా హెల్త్ పాడు చేసుకుంటూ ఉంటాం కదా. అట్లీస్ట్ కుదిరినప్పుడైనా అప్పుడప్పుడు ఇలా పల్లెటూళ్ళకి వెళ్ళి అక్కడి మనుషుల ప్రేమని ఇలా మనం ఎంజాయ్ చేస్తే మనం చాలా చాలా యంగ్ అయిపోతాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అందుకే ఈ వ్లాగ్ చేస్తున్నాను.